మార్చ్ 21 దేవుని వాగ్దానం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. కీర్తన 23. మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, ప్రభు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన రాత్రి అంతా దేవుడు మంచి నిద్రనిచ్చి ఈ నూతన దినం ప్రభు పాదాల దగ్గర మనమందరం ఈ రీతిగా కలుసుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియ విశ్వాసి, మన దేవుడు ఎప్పుడూ మనలను మరిచిపోయేవాడు కాడు. ఆయన మనలను నిరంతరము జ్ఞాపకము ఉంచుకొనును. ఆయన జ్ఞాపకములో మనము ఉంటాము అనే విషయాన్ని నీవు ఎన్నడూ మర్చిపోవద్దు. చాలాసార్లు అనేక మంది ఆయన నన్ను మర్చిపోయాను అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. కానీ కీర్తనకారుడు అంటాడు, యెహోవా మమ్మను మర్చిపోలేదు. నిజమే, ఆయన మనల్ని మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకుంటాడు. నీ నైవేద్యములన్నీ అంటే ఇక్కడ మరి విశేషంగా ఆత్మీయంగా మనం ఆలోచన చేయాల్సింది, నీ ప్రార్థనలన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు జీవించిన జీవన విధానం అంతయు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకములో నీవు ఉన్నావు అనే విషయాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు. కొన్ని సందర్భాలలో మనల్ని పరీక్షించుటకు, మన విశ్వాస జీవితాన్ని పెంపొందించడానికి దేవుడు కొంత ఆలస్యం చేస్తాడు. ఆ ఆలస్యాన్ని బట్టి నువ్వు దేవుడు మర్చిపోయాడు అని ఆలోచన ఏమాత్రము కూడా పెట్టుకోకూడదు. ప్రభు నీతోనే ఉన్నాడు, నీ ప్రక్కనున్నాడు. నీ సమస్యను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపుకు తిరుగు, నీ విశ్వాసాన్ని ప్రకటించు. ప్రభు నీ నైవేద్యములన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తగిన కాలమందు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. సర్వేశ్వరుడా నిన్ను స్తుతిస్తున్నాం, నీ నామాన్ని గణపరుస్తున్నాం. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దిన దీవెనతో నింపండి. మా దేవా, నీవు నీ బిడ్డలను నిరంతరం జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినమంతా నీవే వారితో తోడుగా ఉండి సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ జ్ఞానము బిడలకు అనుగ్రహించండి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడలకు నీ యొక్క ప్రభువా జ్ఞానము, తోడు, సమస్తాన్ని అనుగ్రహించి గొప్ప విజయాలు బిడలకు దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.